ఈ 15-16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనకార్యం ఏంటంటే, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం. ఈ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి జైలు బెయిల్తోనే ఈ 15 నెలల కాలం, 16 నెలల కాలం పుణ్యకాలం గడిచిపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీ లాఠీలతోనూ, తుపాకీ తూటాలతోనూ, పోలీస్ స్టేషన్లతోనూ, ఇట్లాంటి సెంట్రల్ జైళ్లతోనూ, నీ ఎర్రబుక్కుతోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయలేవు. నువ్వు ప్రతిపక్షాల గొంతును కూడా నొక్కి పడేయలేవు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇంత భయానకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు, ఈ దేశంలో కూడా లేదు.